హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే స్పెషల్ డే, సంథింగ్ స్పెషల్ డే ఫ్రెండ్స్. అది ఏంటంటే మీ అందరికీ తెలిసిందే కదా, మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ మదర్స్ డే. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో ఈ రోజు అయితే ఒక హెల్తీ వెయిట్ లాస్ మిల్క్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ లాక్డౌన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు కదా. ఇంట్లో మామూలుగానే ఆకలేస్తూ ఉంటుంది. సో ఖాళీగా ఉంటే ఇంకా ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం ఏది దొరికితే అది తినేస్తూ ఉంటాము. తింటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటాము. ఈ వెయిట్ గెయిన్ అయితే బయటకు వెళ్ళి జిమ్లకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి లేదు. సో బయటకు వెళ్ళి వాకింగ్ చేయడానికి కూడా లేదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కాబట్టి ఈ వెయిట్ అనేది గెయిన్ అయిన వాళ్ళకి వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించి ఈరోజైతే ఒక హెల్దీ వెయిట్ లాస్ మిల్క్ అనేది ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా ఎక్కువగా అయ్యేలాగా చూస్తుందండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో 10 ఇయర్స్ బిలో పిల్లలకి, 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ ఇమ్యూనిటీ పవర్ని పెంచే మిల్క్ అనేది తాగితే ప్రతిరోజు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఇమ్యూనిటీని పెంచే మిల్క్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, వాటి గురించి బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు వీడియోలో వివరిస్తాను. సో ఫ్రెండ్స్, మరి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. సో అందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే ఆ వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసినాక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, లేదా డిస్లైక్ ఇవ్వండి. ఓకేనా? ఎక్కువైతే లైక్ ఇవ్వండి. ఓకే, మరి ఇమ్యూనిటీ పెంచే పాలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. సో ఫ్రెండ్స్, ఈ హెల్దీ డ్రింక్ని, మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. వీటికి కావాల్సినవి పసుపు, చెక్క, అల్లం, మిరియాలు, తేనె, ఇవన్నీ 5 ఇంగ్రీడియంట్స్ కావాలండి. సో ఇక్కడ వచ్చేసి నేను తేనె అనేది తీసుకున్నాను. తేనెకి బదులు మీరు బెల్లమైనా తీసుకోవచ్చు అనమాట, ఆప్షన్ అది. సో ఈ తేనెలో చాలా మినరల్స్ ఉంటాయండి, స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. లివర్లో ఉన్న టాక్సెస్ని రిమూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అల్లం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి. ఇదైతే ఇంకా ఫ్లమ్, కప్పం అంటారు కదా, ఇది గొంతు నొప్పి అట్లాంటికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తేడా లేకుండా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెక్క. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఇంప్లిమెంటేషన్గా పనిచేస్తుంది. ఈ చెక్క అనేది కొద్దిగా తీసుకోవాలండి, ఎక్కువగా తీసుకోవద్దు. కొంచెం బాడీకి అలవాటు అయ్యేలాగా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే వేడి అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిరియాలు. దీనిలో చాలా విటమిన్స్ ఉంటాయండి. మెయిన్ విటమిన్ సి అనేది బాగా ఉంటుందన్నమాట. వెయిట్ లాస్కి, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ మిరియాలు అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పసుపు. ఈ పసుపు అందరికీ తెలిసిందే కదా, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా పుళ్ళున్నా చేసినా కూడా ఈ పసుపు వేస్తే చాలా బాగా తగ్గుతుంది. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. గొంతు నొప్పికి, జలుబుకి బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి మనం హెల్త్ డ్రింక్, హెల్త్ మిల్క్, ఇమ్యూనిటీ పెంచే టీ టానిక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ దాంట్లో చూడండి, ఒక గ్లాస్ మిల్క్ అనేది తీసుకున్నాను. ఇక్కడ
ఒక్కళ్ళ వరకే తయారు చేస్తున్నాను అనమాట, ప్రిపేర్ చేస్తున్నాను 1 పర్సన్కి. సో ఇవి బాగా పొంగు రానివ్వాలండి, ఒక పొంగు అనేది రానివ్వాలన్నమాట. రానిచ్చిన తర్వాత దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి 1 బై 1 వేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఒక పొంగు రానివ్వాలి. ఇక్కడ చూడండి, చెక్క 1/2 టేబుల్ స్పూన్, టీ స్పూన్ ఉంటుంది కదా, కొంచెం 1 పర్సన్కే కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి అల్లం, నెక్స్ట్ వచ్చేసి మిరియాల పౌడర్ చూడండి, కొంచెం ఘాటు ఎక్కువగా కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేదు కొంచెం తక్కువగా తీసుకుంటామంటే కనుక కొంచెం అయినా వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి బాగా మరగనిచ్చుకోవాలన్నమాట, ఒక పొంగు రానిచ్చుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మిల్క్ అనేది ఫ్యాట్ లేని మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నేను ఆ మిల్క్ అనేది తీసుకున్నాను, ఫ్యాట్ ఎక్కువ లేని మిల్క్ అనమాట. సో ఈ మొత్తాన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుంటూ కొంచెం మరగనివ్వాలి. సో ఫ్రెండ్స్ ఇది చాలా బాడీకి చాలా ఇమ్యూనిటీని పెంచుతుంది, చాలా బాగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చెప్పా కదా, ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఒక్కొక్క ఐటమ్ అనేది దాగుంది, దాని గురించి మీకు వివరించాను కదా. సో ఇవి ఎక్కువగా డైలీ తీసుకోవసరం లేదండి, వీక్లీ 2 తీసుకుంటే చాలు అన్నమాట. డైలీ తీసుకున్నా ఏం ప్రాబ్లం ఏమీ ఉండదు. దీంట్లో చెక్క అల్లము ఇవి వేస్తున్నాం కాబట్టి వేడి చేస్తుంది అన్న ఇది లేదనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ మన బాడీకి అలవాటు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను తేనె అనేది అప్లై చేస్తున్నాను, తేనె వేస్తున్నాను. చూడండి, ఇక్కడ బెల్లమైనా వేసుకోవచ్చు అనమాట, కొంచెం బెల్లం వేసుకోవచ్చు, తేనె అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్, ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం అయినా వేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడైతే నేను తేనె అనేది యూస్ చేస్తున్నాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ షుగర్, మనం వెయిట్ లాస్ తగ్గటానికి కదా ఈ మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది, కాబట్టి ఈ షుగర్ అనేది మనం తీసుకోకూడదు అనమాట, బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు. సో ఈ షుగర్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. బెల్లం కానీ తేనె కానీ తీసుకోవాలి, సో షుగర్ మాత్రం తీసుకోవద్దు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి తేనె అనేది తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్, మనకు టేస్ట్కి తగ్గట్ట ఒక 2 టేబుల్ స్పూన్ తేనె అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట, చిన్నపిల్లలకి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ముఖ్యము. 10 ఇయర్స్ బిలో వాళ్ళకి, 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఈ వైరస్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో అందుకని ఈ మిల్క్ అనేది మనం కాసిస్తే పిల్లలు అనేది చాలా బాగా తాగుతారు, చాలా ఇష్టపడతారు కూడా. ఫస్ట్ కొంచెం సతాయిస్తారు, తర్వాత అలవాటు అయితే వాళ్ళే తాగేస్తారు. సో మనం డైలీ పాలు తాగుతాం కాబట్టి, పిల్లలకి పాలు అనేది ఇస్తాం కాబట్టి కొన్ని రోజులు ఈ పాలు ఇస్తే, కొన్ని రోజులు కాదండి, డైలీ ఇచ్చినా పర్లేదు అనమాట, 2 డేస్కి ఒకసారి ఇచ్చినా పర్లేదు. సో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లా తిప్పుకుంటూ మరగనిచ్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చూడండి, వీటిని వడకట్టుకోవాలి. దాంట్లో పిప్పది ఉంటుంది కదా, ఆ పిప్పంతా తాగలేం కదా మనం, ఇట్లా వడకట్టుకోవాలి. మరుగుతుంటే స్మెల్ అనేది చాలా, ఫ్లేవర్స్ అన్నీ పాలల్లో దిగి స్మెల్ అనేది చాలా మంచి స్మెల్ అనేది సువాసన వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్దీ అనమాట. మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ మిల్క్ అనేది, హెల్దీ మిల్క్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని వెయిట్ లాస్కి, ఇమ్యూనిటీ పవర్ని తగ్గించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా,
ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. హెల్దీ మిల్క్, వెయిట్ లాస్, ఇమ్యూనిటీని పెంచే మిల్క్. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ చూసారు కదా, హెల్దీ వెయిట్ లాస్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి పిల్లలకి, పెద్ద పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. రెగ్యులర్గా తీసుకోవచ్చు. రెగ్యులర్గా తీసుకోకపోయినా వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ ఇమ్యూనిటీ పవర్ని చాలా బాగా గెయిన్ చేసేలాగా ఉంటుంది. పిల్లలకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక డీ టానిక్ లాగా నేను చెప్తాను. సో ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దాం. మంచి ఫ్లేవర్ అని వస్తుందండి. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అల్లము, తేనె, మిరియాలు, పసుపు ఇవన్నీ వేసాం కదా. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి. మనం రోజు డైలీ పాలు తాగుతూనే ఉంటాం కదండి, పిల్లలకి ఇస్తూనే ఉంటాము. ఇలా కొన్ని రోజులు ఇచ్చి చూద్దాము. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు కదా, కాబట్టి కొన్ని రోజులు ఇలా తాగితే ఏం పోయింది చెప్పండి. చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి వర్షాకాలంలో కఫం, ఫ్లమ్ అంటారు కదా, లోపల గొంతు నొప్పి, జలుబు ఇలాంటివి కూడా వీటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ హెల్దీ వెయిట్ లాస్ మిల్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటని వాడిన తర్వాత యూజ్ అవుతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 30 దాటిన వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది లేడీస్లో. ఎందుకంటే బోన్స్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ స్ట్రెంగ్త్ తగ్గిపోతే ఆటోమేటిక్ కాల్షియం కూడా తగ్గిపోతుంది. సో 30+ వాళ్ళకి కాల్షియం బాగా మెయిన్ లేడీస్కి చాలా అవసరం అండి. సో ఈ ఇమ్యూనిటీ పవర్ని పెంచే మిల్క్ అనేది ప్రతిరోజు లేడీస్ అనేది తాగితే బోన్స్ అనేవి దృఢంగా ఉంటాయి అనమాట. కాల్షియం చాలా బాగుంటుంది. సో ఈ 30+ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి. అది ఏంటంటే పొద్దున్నే లేవగానే కాళ్ళు మడాలు ఉంటాయి కదా, ఆ మడాలు అనేవి చాలా పోట్లు పుడతా ఉంటాయి అనమాట. మిడ్నైట్లో వాష్రూమ్కి వెళ్ళినా కూడా వెళ్ళలేము, కాళ్ళు చాలా నొప్పిగా ఉంటాయి. ఆ ప్రాబ్లం అస్సలు ఫేస్ చేయలేము అనమాట. చాలా బాధాకరంగా ఉంటుంది. సో వాళ్ళకైతే 30+ దాటిన వాళ్ళకి బోన్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి, మళ్ళీ కాల్షియం బాగా ఉండటానికి ఈ పాలు అనేది చేసుకొని తాగండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇన్ని యూజెస్ ఉంటే ఈ పాల వల్ల ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తాగాలి కదా. ఓకే, చేసుకొని తాగండి. ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మరొకసారి ఐ విష్ యూ మెనీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. ఓకే.